నేను చెప్పింది విన్నాక ఇది నిజమే అని నువ్వు కూడా ఒప్పుకుంటావు ఖచ్చితంగా. గాయపడిన జింకను చూసి పులి దగ్గరైందంట. ఆ జింక అనుకుంది, ఓ నా సహాయం చేయడానికే వచ్చిందే అని. బట్ ఆ పులికి తెలుసు కదా తను ఎందుకు వెళ్ళిందో. పాపం జింకకే తెలీదు తన ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే పులి దగ్గర అవుతుంది అని. జాగ్రత్తగా గమనిస్తే నీ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ కష్టాన్ని చూసి ఓదార్చే వాళ్ళ కంటే నిన్ను ఇంకా ఇంకా బాధ పెట్టేవాళ్ళే నీ చుట్టూ ఉంటారు, ఇంకా నిన్ను బలహీనంగా మార్చడానికి. సో నేర్చుకో నో చెప్పడం. లేకపోతే నీ మంచితనాన్ని బలహీనంగా మార్చుకుంటారు, నేను చేతకాని వాళ్ళ చూస్తారు. ఇదిగో గట్టిగా గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు హద్దులు పెట్టుకోవడం స్వార్థమేం కాదు. ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి కొన్ని బౌండరీస్. అప్పుడే నీకు మనశ్శాంతి. హ్యాపీగా బతకాలి అంటే కొన్ని చేయాలి డ్యూట్. ఏమంటారు? నిజమే కదా? కామెంట్ చేయండి.